దేవుడిచ్చిన ఆధిక్యతను తృణీకరించిన వాడు. ఎలా చెప్పాలి, వాడిని ఎలా పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బోల్డంతమంది తృణీకరించుకున్నారు. మీ పిలుపును, మీ నిశ్చయితను మీరు గ్రహించండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీ పిలుపును, మీ నిశ్చయితను గమనించాలి. దేవుడు లోకమును తృణీకరిస్తే దేవుడిని ఎన్నుకున్నాడు. సిలువ ద్వారా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకేదో ఒక ఉద్దేశం ఉంది. మీ పేరులు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి. శ్రేష్టమైన ప్రతి ఈవి పరలోకము నుండి దేవుడు మీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మన బుద్ధి పోనివ్వకుండా, మన పనికి మారినటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టకుండా దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క ఉన్నతమైన ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తే నేను చెప్పగలిగినటువంటిది ఏం లేదు. కానీ దావీదు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆ అవకాశాన్ని దావీదు సద్వినియోగపరుచుకున్నాడు. ప్రాణాలకు తెగించాడు. అర్థమవుతుందా? ఎన్ని పోరాటాలను ఎదుర్కొన్నాడు. దేవుని పిలుపుకు లోబడి, ఆ నిశ్చయితకు లోబడి సుఖమెరగకుండా బ్రతికాడు. తన జీవితం ఎంతగానో ఆశీర్వదించబడ్డానికి కారణం అదే.